హాయ్ అండి. ఎగ్ రోల్ పిల్లలు ఎక్కువగా ఇష్టపడే స్నాక్ ఐటమ్. బయట కొనుక్కుంటే మైదాతో చేస్తారు. అదే మన ఇంట్లో అయితే చపాతీ పిండితోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం నేను పావు కేజీ చపాతీ పిండిని తీసుకుని ఇలా చపాతీ ముద్దలా చేసుకుని పక్కన ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత చపాతీలా ముద్దలు చేసుకుని చిన్న చిన్న చపాతీలా చేసుకుని పెనం మీద వేసుకుని వెనక ముందు కూర ఆయిల్ స్వెట్ చేసుకుని కాల్చుకున్నాను. దీనికోసం నేను ఒక రోల్కి వచ్చి ఒక ఎగ్ని తీసుకుని ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకుని ఒక ఎగ్ని బాగా బీట్ చేసుకున్నాను. చపాతీ వెనక ముందు కూడా ఈ విధంగా కాలిన తర్వాత ఎగ్ని కూడా ఒక ఎగ్ని తీసుకుని బాగా బీట్ చేసుకుని పెనం మీద కూడా వేసుకుని దీని మీదన చపాతీని అయితే పెట్టాను. దీని మీద కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఎగ్ ఆమ్లెట్ కింద వేసుకుని బాగా కాలిన చపాతీని దీని మీద వేసుకున్నాను. ఎగ్ మీద ఈ చపాతీ వేసిన ఎగ్ని కూడా వెనక ముందు కూడా బాగా కాల్చుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా పడదు. కాల్చుకుని ఇలా కాలిన దాని మీదన ఆనియన్స్ వేసుకుని టమాటా సాస్ కూడా వేసుకుని రోల్ చేసుకుని తింటే టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఈ రోల్ కోసం నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అలాగే టమాటా కెచప్ కూడా ఇంట్లో ఆల్రెడీ ఉంది. దాన్ని వేసుకుని మొత్తం చపాతీ రోల్కి స్ప్రెడ్ అయ్యేలా చేసుకుని కొంచెం ఆనియన్స్ని అయితే వేసుకుని రోల్ కింద చేసుకున్నాను. ఇది టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మనకు నచ్చుతుంది. ప్లస్ మైదా కూడా ఉండదు. గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. ఆనియన్స్ మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు. ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని సేమ్ ఇదే విధంగా రోల్ చేసుకోవాలి. వేడిగా ఉండడం వల్ల రోల్ అవ్వట్లేదు. రోల్ చేసుకుని తింటే టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, ట్రై చేయండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.